హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సినిమా ఇండస్ట్రీలో ఒక మాట ఉందండి, కథ రాసేది డైరెక్టర్ అయినా ఆ కథ ఏ హీరో దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని సూపర్ స్టార్ చేయాలి అనేది ఆ సినిమా విధి మాత్రమే డిసైడ్ చేస్తుంది. ఈరోజు మనం థియేటర్లలో చూసి ఈలలు వేసి వందల కోట్లు వసూలు చేసిన కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు నిజానికి ఆ హీరోల కోసం రాసినవి కావు. ఒక స్టార్ హీరో నో చెప్తే ఆ ఛాన్స్ కాస్త ఇంకో హీరో దగ్గరికి వెళ్ళి బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేసింది. చివరికి ఆస్కార్ గెలిచిన త్రిబుల్ ఆర్ రీసెంట్ సెన్సేషన్, సరిపోదా శనివారం కథలు కూడా మొదలు అనుకున్న హీరోలు వేరే. ఆ టాలీవుడ్ హిస్టరీని మార్చేసిన టాప్ 10 రిజెక్టెడ్ ఇండస్ట్రీ హిట్ సినిమాల గురించి ఈ వీడియోలో విత్ ప్రూఫ్స్తో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే నెంబర్ 1 చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. లిస్టులో మొదటగా రీసెంట్గా బాక్సాఫీస్ని షేక్ చేసిన న్యాచురల్ స్టార్ నాని యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్తో తీసిన ఈ సినిమా నాని కెరీర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచింది. కానీ మీకు తెలుసా, ఈ శనివారం కోపం చూపించే వినూత్నమైన కథ మొదట నాని దగ్గరికి వెళ్ళలేదు. వివేక్ ఆత్రేయ ఈ లైన్ అనుకున్నప్పుడు మైండ్లోకి వచ్చిన మొదటి పేరు మాస్ మహారాజా రవితేజ. రవితేజ బాడీ లాంగ్వేజ్కి ఈ యాక్షన్ ఎపిసోడ్స్ పర్ఫెక్ట్గా సూట్ అవుతాయని అనుకున్నారు. కానీ ఆ సమయంలో రవితేజ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల డేట్స్ కుదరలేదు. ఆ తరువాత ఈ ఛాన్స్ నాని దగ్గరికి రావడం, ఆయన ఇండస్ట్రీ హిట్ కొట్టడం జరిగింది. ఇక నెంబర్ 9లో కేవలం టాలీవుడ్నే మాత్రమే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక సంచలనం సృష్టించిన సినిమా పుష్ప ది రేస్. సుకుమార్ మ్యాజిక్, అల్లు అర్జున్ మేకోవర్ ఈ సినిమాని ఎక్కడో కూర్చోబెట్టాయి. కానీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం సుకుమార్ ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్ కథని మొదట రాసింది సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం. మహేష్ బాబుతో కథ చర్చలు కూడా జరిగాయి. కానీ మహేష్ బాబు అప్పటి క్లాస్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారు. అంతటి రా అండ్ రాస్టిక్ లారీ డ్రైవర్ క్యారెక్టర్లో తాను సెట్ అవ్వలేనని మహేష్ బాబు సాఫ్ట్గా నో చెప్పారు. ఆ తర్వాత ఈ కథ అల్లు అర్జున్ దగ్గరికి రావటం, ఆయన దానికి గ్లోబల్ రేంజ్ తెచ్చిపెట్టి నేషనల్ అవార్డు గెలవడం, ఇదంతా ఒక హిస్టరీ. ఇక నెంబర్ 8లో టాలీవుడ్ రికార్డులను దుమ్ము లేపేసిన ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ పోకిరి. మహేష్ బాబు అల్టిమేట్ అటిట్యూడ్, పూరి జగన్నాథ్ పెన్ పవర్ కలిసి తెలుగు సినిమా కమర్షియల్ ఫార్మేట్ని మార్చేశాయి. కానీ ఈ పండుగాడి క్యారెక్టర్ని పూరి జగన్నాథ్ మొదట ఎవరి కోసం రాశారో తెలుసా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం. పూరి ఈ కథకి ఉత్తమ్ సింగ్ అనే టైటిల్ అనుకొని పవన్ కళ్యాణ్ని నెరేట్ చేశారు. పవన్ కళ్యాణ్కి కథ నచ్చినప్పటికీ అప్పట్లో ఉన్న కొన్ని కమిట్మెంట్స్ వల్ల ఈ సినిమా చేయలేకపోయారు. ఆ తర్వాత రవితేజ, ఎన్టీఆర్ దగ్గరికి కూడా ఈ కథ వెళ్ళి ఫైనల్గా మహేష్ బాబు చేతుల్లో పడి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇక లిస్ట్లో నెంబర్ 7 టాలీవుడ్ని వందల కోట్ల క్లబ్ని పరిచయం చేసిన విజువల్ వండర్ మగధీర. రాజమౌళి టేకింగ్, రామ్ చరణ్ అద్భుతమైన నటనతో తెలుగు సినిమా స్టామినాని ప్రపంచానికి చాటచెప్పింది. ఈ పునర్జన్మల కథని రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు చాలా ఏళ్ల క్రితమే రాసుకున్నారు. ఆయన మొదట ఈ కథని సూపర్ స్టార్ మహేష్ బాబుకి చెప్పారు. కృష్ణ గారి ప్రొడక్షన్లో మహేష్ బాబు హీరోగా ఈ భారీ జానపద చిత్రాన్ని చేయాలని అనుకున్నారు. కానీ ఆ సమయంలో అంతటి భారీ బడ్జెట్ సినిమా హ్యాండిల్ చేయడం రిస్క్ అనిపించడంతో ఈ ప్రాజెక్టు ముందుకు పడలేదు. చివరకు రామ్ చరణ్ కెరీర్ను బిగినింగ్లోనే ఈ ల్యాండ్ మార్క్ సినిమా పడింది. ఇక నెంబర్ 6 యంగ్ టైగర్ ఎన్టీఆర్ని మాస్ గాడ్గా మార్చేసిన సినిమా సింహాద్రి. రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఈ ఇండస్ట్రీ హిట్ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈ పక్క మాస్ మసాలా కథను విజేంద్ర ప్రసాద్ గారు మొదట కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి కోసం రాశారు. మోహన్ బాబు మెసేజ్కి తగ్గట్టు కేరళ జస్టిస్ బ్యాక్డ్రాప్లో ఈ కథను సిద్ధం చేశారు. కొన్ని కారణాల వల్ల మోహన్ బాబు ఈ సినిమా చేయలేదు. ఆ తర్వాత బాలకృష్ణ గారికి కూడా వినిపించారట. కానీ ఫైనల్గా రాజమౌళి ఈ కథను ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్కి మార్చి సింగమలైగా ప్రజెంట్ చేసి హిస్టరీ క్రియేట్ చేశారు.
ఇక నెంబర్ 5 మెగాస్టార్ చిరంజీవి గారు 9 ఏళ్ల గ్యాప్ తర్వాత గ్రాండ్గా రీఎంట్రీ ఇచ్చిన ల్యాండ్ మార్క్ మూవీ ఖైదీ నెంబర్ 150. తమిళ హిట్ కత్తికి రీమేక్ అయిన ఈ సినిమా తెలుగులో 100 కోట్లకు పైగా వసూలు చేసింది. కానీ ఒరిజినల్ తమిళ్ వెర్షన్ కత్తి సినిమా కథని డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తమిళ్ కంటే ముందే తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో చేయాలనుకున్నారు. మురుగదాస్కి పవన్తో మంచి బాండింగ్ ఉంది. అందుకే ఈ సోషల్ మెసేజ్ కథ పవన్కి పర్ఫెక్ట్ అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అప్పట్లో రాజకీయాల్లో బిజీగా ఉండటం, డ్యూయల్ రోల్కి ఎక్కువ టైం పడుతుందని నో చెప్పారు. ఆ తర్వాత విజయ్ తమిళ్లో చేశాక తెలుగులో మెగాస్టార్ 150వ సినిమాగా మారి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక నెంబర్ 4 ఒక సాదాసీదా ఈగాని హీరోగా పెట్టి ఇండస్ట్రీ హిట్ కొట్టడం కేవలం జక్కన్నకే సాధ్యం. అదే ఈగా సినిమా. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో మనకు తెలుసు. కన్నడ స్టార్ సుదీప్ ఆ రోల్లో జీవించేశారు. కానీ రాజమౌళి మొదటగా ఈ విలన్ క్యారెక్టర్ కోసం మన టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ గారిని అనుకున్నారట. వెంకటేష్ అయితే ఈ నెగిటివ్ షేడ్ ఉన్న రోల్కి ఒక క్రేజీ హైప్ వస్తుందని భావించారు. కానీ వెంకటేష్ గారు ఒక ఈగ చేతిలో ఓడిపోయే విలన్ పాత్ర అంటే ఫ్యాన్స్కి ఎలా రియాక్ట్ అవుతారో అని సాఫ్ట్గా రిజెక్ట్ చేశారు. తర్వాత ఆ రోల్ సుదీప్ దగ్గరికి వెళ్ళింది. ఇక టాప్ 3లో ఉంది ఇండియన్ సినిమా గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లిన మగ్నమాస్ ఓపెన్ బాహుబలి. ఈ సినిమా రాజమాత శివగామి పాత్ర రమ్యకృష్ణ గారి కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్గా నిలిచింది. కానీ రాజమౌళి మైండ్లో శివగామి పాత్ర కోసం ఉన్న మొదటి ఛాన్స్ రమ్యకృష్ణ గారు కాదు, అతిలోక సుందరి శ్రీదేవి గారు. శ్రీదేవి గారైతే నేషనల్ మైండ్ ఈ క్యారెక్టర్కి అల్టిమేట్ మెయిన్ వస్తుందని భావించారు. కానీ శ్రీదేవి గారు ఆ సమయంలో భారీ రెమ్యూనరేషన్తో పాటు చాలా లగ్జరీ డిమాండ్స్ పెట్టారని, అందుకే బడ్జెట్ పరిమితుల వల్ల రాజమౌళి రమ్యకృష్ణ గారిని సెలెక్ట్ చేశారని టాక్ నిలిచింది. ఇక లిస్ట్లో నెంబర్ 2 టాలీవుడ్లో అతి తక్కువ బడ్జెట్తో వచ్చి 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన రొమాంటిక్ సినిమా గీతా గోవిందం. కానీ ఈ గోవిందుడు క్యారెక్టర్ని డైరెక్ట్ పరశురామ్ మొదట రాసింది ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని కోసం. రామ్ లవర్ బాయ్ ఇమేజ్కి ఈ కథ పక్కాగా సూట్ అవుతుందని పరశురామ్ భావించారు. రామ్కి కథ నచ్చినా అప్పటికున్న కొన్ని ప్రాజెక్టుల వల్ల దీనిని హోల్డ్లో పెట్టారు. ఆ సమయంలో అర్జున్ రెడ్డితో క్రేజ్లో ఉన్న విజయ్ దేవరకొండ దగ్గరికి ఈ కథ వెళ్ళింది. రామ్ వదులుకున్న ఈ కథ విజయ్ కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మైల్ స్టోన్గా నిలిచింది. ఇక ఫైనల్గా అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్న నెంబర్ 1 గ్లోబల్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిన ఆస్కార్ అవార్డుని గెలిచిన మాస్టర్ పీస్ RRR. ఎన్టీఆర్ కొమరం భీమ్గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా చేసిన యాక్టింగ్ మనందరికీ తెలుసు. కానీ మీకు తెలుసా, ఈ మల్టీ స్టారర్ కథని విజయేంద్ర ప్రసాద్ గారు రాసుకున్నప్పుడు ఇది తెలుగు హీరోల కోసం అనుకోలేదట. మొదట ఇద్దరు వేరువేరు భాషల స్టార్ హీరోలతో, ఒకరు తమిళ హీరో, ఇంకొకరు తెలుగు లేదా బాలీవుడ్ హీరో, ఈ భారీ మల్టీ స్టారర్ చేయాలని ఐడియా ఉందట. కానీ రాజమౌళి ఈ కథని టేకాఫ్ చేసి టైంకి చరణ్ ఎన్టీఆర్ మధ్య ఉన్న రియల్ లైఫ్ ఫ్రెండ్షిప్ అయితేనే దీనికి 100% న్యాయం జరుగుతుందని భావించారు. ఒకవేళ ఈ సినిమా వేరే లాంగ్వేజ్ హీరోల దగ్గరికి వెళ్ళి ఉంటే మనకు ఈ రేంజ్ బాక్స్ ఆఫీస్ సునామీ దక్కేది కాదేమో. చూసారుగా ఫ్రెండ్స్, ఒకరు వద్దనుకున్న కథలు ఇంకొకరికి చేతుల్లో పడి ఎలా ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయో. మరి ఈ 10 సినిమాల్లో ఏ హీరో రీప్లేస్మెంట్ మీకు బాగా నచ్చింది? ఒకవేళ మొదటి హీరోనే ఆ సినిమా చేసుంటే రిజల్ట్ ఎలా ఉండేది? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్.